first saw uncle down in 1983 or 84 during convocations. మొట్టమొదటిసారి నేను తిమోతి గారిని చూసింది ఎప్పుడంటే 1983 84 ఆ యొక్క పరిశుద్ధ మహాసభల్లో చూశా. He was helping in the interpretation on the dais. ఆయన మరి ఆ యొక్క పుల్పిట్ మీద ఉండి మరి వాక్యాన్ని భాషాంతరం చేసి తెలుగులో చెప్తుండేవారు. He was so ferocious and jealous for the Lord. ప్రభు కొరకై ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా, ఎంతో తాను మరి ప్రభు పని నిమిత్తమై చింతించిన వాడుగా ఉన్నాడు. So his departure has to make us to again consecrate ourselves in a fresh way. ఈ దినాన్ని ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది మనం నూతనంగా మనల్ని దేవునికి అర్పించుకునే దానికి ప్రోత్సహించే విషయంగా ఉండాలి. I would like to highlight 5 issues or 5 things in relation to uncle's life. సహోదరుని యొక్క జీవితం గురించి ఒక 5 సంగతులు, ఒక 5 మాటలు మీకు చెప్తాను. Number 1 is ministry. మొట్టమొదటిది ఏంటంటే ఆయన పరిచర్య. His ministry was so consistent and he never ceased to minister unto the Lord faithfully and sincerely. ఆయన పరిచర్య ఎంతో స్థిరమైన రీతిలో కొనసాగింది. ఏ సందర్భంలో కూడా పరిచర్య ఆపేశారని కానీ, లేకపోతే మరి నమ్మకత్వం లేకుండా ఉన్నారని కానీ లేదు, ఎప్పుడు నమ్మకస్తుడిగా కొనసాగాడు. It doesn't mean that his spiritual journey or sojourning has a red carpet life. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆత్మీయ జీవితము అది ఏదో మరి ఎంతో పూలపాన్పులాగా కొనసాగిపోయిందని కాదు. He has gone through all the types of the way which a Christian is supposed to be. Trials, turmoils, tempest, tranquility, peace and what not. ఒక క్రైస్తవుడు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాడో, కష్టాలు, శ్రమలు, హింసలు, బాధలు, అదే సమయంలో సంతోషము, సమాధానము, శాంతి, ఇవన్నీ కూడా ఇటువంటి మార్గం గుండా ఆయన పయనించారు. But nothing hindered him అయితే ministering unto the Lord. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, కష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, దేవుని సేవించేదానికి ఆయనకి ఏది ఆటంకం కాలేదు. I do not merit to share dais with him. I do not merit to share ఆయనతో పాటు ఆ యొక్క పుల్పిట్ మీద నిలబడేటువంటి యోగ్యత నాకు లేదు. But it pleased the Lord to share the dais and the pulpit with uncle, his honored servant, for so many times. అయితే అనేక పర్యాయాలు మేమిద్దరం కూడా ఒకే ఆ పుల్పిట్ మీద ఉండడం సంభవించింది, దేవుడు అనుమతించాడు. We used to help in the youth camps, యవనస్తుల కూడికల్లో సహాయపడడానికి వచ్చేవారిమి, convocations, లేకపోతే మరి పరిశుద్ధ సమాజ కూడికలు and anniversaries in Jehoshama, Chennai and other parts of the world. లేకపోతే మరి మెడ్రాస్ లో జెహోవా షమ్మాలో యానివర్సరీ మీటింగ్లు కావచ్చు, లేదా ప్రపంచంలో పలు ప్రాంతాల్లో. Even my age is not the experience of uncle, but uncle used to help me and encourage me so much so that I can take the lion's share of the ministry when we share the pulpit. ఆ పుల్పిట్ మేము ఉన్నప్పుడు తీరా చూస్తే సహోదరునికి ఉన్నటువంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అంత నా వయసు ఉండింది కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ పరిచర్యలో నన్ను ముందుకు నెట్టేవాడు. I used to shiver and shock as he was sitting behind me as I ministering unto the Lord. నేను దేవుని సన్నిధిలో నిలబడి పుల్పిట్ మీద ఉండి వాక్యం చెబుతూ ఉంటే నా వెనకాల ఆయన కూర్చునేవాడు, నాకేమో దడబుట్టేది. This has been a practice when we share the pulpit. He never discouraged, but he used to encourage me every time and pray for me too. ఎన్నోసార్లు ఆయనతో పాటు పుల్పిట్ పంచుకున్నప్పుడు ఏమాత్రము ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, కానీ అనేక పర్యాయాలు నా నిమిత్తమై ప్రార్థించి ఎంతో ప్రోత్సహించినటువంటి దైవజనుడైన. Number 2 is messages. రెండవదిగా ఆయన ఇచ్చిన వర్తమానాలు. In the beginning, I was under impression that he is just an interpreter. నేను ఆరంభంలో అనుకునేవాడిని కదా, ఈయన తర్జుమా చేసే ఉద్యోగమే అనుకున్నాను. I haven't known that he was such a stunning speaker as well. అయితే ఎంతో చక్కటి ఉద్యోగాన్ని తీసుకురాగలిగినటువంటి వర్తమానికుడు అనేటువంటిది ఆరంభంలో నాకు తెలిసింది కాదు. But as the days passed by, when I started to listen to him in several parts of this Telugu speaking land, I could realize that God has specially anointed him to deliver his messages, to touch the hearts of the people. అయితే దినాలు గడిచే కొద్దీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయా ప్రాంతాల్లో ఆయన దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉంటే అప్పుడు నేను గ్రహించాను, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉద్యోగం తీసుకొచ్చేదానికి దేవుడు అభిషేకించిన దైవదాసుడు ఈయన, వర్తమానం కలిగిన దైవదాసుడు అనేది గ్రహించాను. He has a tremendous potential and a gift that he can touch not only the head but especially the heart. చూడండి, ఆయన ఇచ్చేటువంటి వర్తమానం ద్వారా ఆయనకి దేవుడు ఎంతటి తలాంతి ఇచ్చాడంటే, ఏదో మన యొక్క మనసులో అది దూరి జ్ఞానాన్ని మరి పెంచుకునే దానికే కాదు, కానీ దాన్ని అన్వయించుకునేలాగా హృదయములో ప్రవేశించే వర్తమానాలు ఇచ్చేవాడు ఆయన.
It is not that easy to ask uncle to stay for such long 9 months, especially in Hebron, but this pandemic has confined him to be here and to sow the assembly and across the world the saints that are scattered continually every Sunday used to say the pulpit. చూడండి మరి ఎడతెగక 9 మాసాలు ఆయన ఇక్కడ ఆయన ఉంచడం అనేటువంటిది ఇది అసాధ్యమైన సంగతి. కానీ ఈ కోవిడ్-19 వచ్చిన కారణాన్ని బట్టి ఆయన 9 మాసాలుగా హెబ్రోన్లోనే ఉంటున్నాడు. నిజంగా ఒకే చోట ఆయన ఉంచలేము. ప్రపంచం అంతా కూడా ఇంచుమించు ప్రతి వారం కూడా ఆయన ఇచ్చిన వర్తమానాలు వింటూ వచ్చారు. I was really shocked as to why the Lord has kept uncle all these 9 months here, but now I really understand that is his lost leg of ministry, and this church and part of the saints scattered across the world has lost messages. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తిమోతి అన్న మరి ఆయన కంటిన్యూస్గా 9 మాసాలు ఒకే చోట ఉండటం ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన యొక్క జీవితంలో ఆఖరి దశలో చేయబడేటువంటి పరిచర్య ఇక్కడ ఉండేటువంటి విశ్వాసులకి ప్రపంచమంతా వినేలాగున దేవుడు ఈ రీతిగా ఇక్కడ ఉంచాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. I strongly believe over the 6 decades never he has ministered in this particular assembly for 9 long months, sharing the dayas time and again. నేను అనుకుంటాను కదా, మరి నేను ఎప్పుడు కూడా చూడలేదు కూడాను. తన యొక్క 60 సంవత్సరాల పైన ఆ పరిచర్య దినాల్లో చూస్తే హెబ్రోనులో ఉండి మరి ఎక్కడికి పోకుండా 9 నెలలు కంటిన్యూగా చేసింది ఇప్పుడే, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఆయన. Glory to God for this ministry which the Lord has accomplished through his honored servant, which we consider it as a lost leg of his ministry. అయితే మరి ఆయన చేసినటువంటి ఆ మహిమయుక్త పరిచర్యను బట్టి దేవునికి ఎంతో వందనస్తులమే. అయితే దేవుడు దాన్ని తన యొక్క జీవితంలో చరమాంకంలో చేసేటువంటి పరిచర్యగా స్థిరపరిచి ఆయన ఇక్కడ వాడుకున్నాడు. Number 3 is model life. మూడవ చూస్తే ఆయన యొక్క నైతిక జీవితం. Madhuri. He was not only a preacher, but he used to live as a role model for the people to think of, to follow, to pursue. ఆయన మరేదో వాక్యం అందించి ఆ రీతిగా ఉండడం కాదు, కానీ అనేక మందికి ఆయన ఆదర్శప్రాయుడిగా ఆయన అడుగుజాడలలో అనుసరించేదానికి ఆదర్శప్రాయుడిగా ఆయన జీవించారు. Very rarely we come across preachers with their role modelship. చూడండి, అనేక మంది బోధకులను మనం చూస్తూ ఉంటాం, కానీ అంత ఆదర్శప్రాయులుగా వారు ఉండరు. We preach one thing and we do other thing, but uncle has coincided both the things. అనేక పర్యాయాలు మనం బోధించేది ఒకటి, మనం జీవించే విధానం వేరేగా ఉంటుంది, చేసేది వేరేది ఉంటుంది. కానీ సహోదరుడు ఆయన ఏదైతే చెప్తూ వచ్చారో ఆ ప్రకారమే జీవిస్తూ వచ్చారు. He used to talk and walk and share his thoughts with anybody equally. There is no difference and partiality. ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి వ్యత్యాసాలు చూపించకుండా ఎవరితో అయినా కావచ్చు అందరితో కూడా సరి సమానంగా ఆయన మరి వాటిని పంచుకుంటుండేవారు. I do believe that he has liked me so much so that he used to pat me whenever I come across and wish him. నేను ఎప్పుడు వచ్చినా ఆయన వచ్చి అన్నా వందనాలు అని చెప్పేసి అంటే వెంటనే నా భుజం తట్టుతూ ఉండేవాడు ఆయన. And his humility all the time humbles me as well. చూడండి, ఆయన యొక్క దీనత్వాన్ని చూచి అనేక పర్యాయాలు అది నాకు సవాలుగా ఉంటుంది. So we need to consider this model life as well. కాబట్టి ఆయన యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని కూడా మనం గమనించాలి. This is as to why we are kept alive today. అందుచేతనే మనం ఈ దినాన్ని సజీవులుగా ఉంచబడ్డాం. Number 1 is ministry. మొట్టమొదటిగా చూస్తే ఆయన యొక్క పరిచర్య. Number 2 is messages. రెండవదిగా ఆయన ఇచ్చిన వర్తమానములు. Number 3 is model life. మూడవదిగా ఆయన యొక్క ఆదర్శవంతమైన జీవితము. Number 4 is memory. నాలుగవది చూస్తే ఆయన జ్ఞాపక శక్తి. He has an incredible memory. ఆయన జ్ఞాపక శక్తి అంటే మరి మామూలుది కాదు, నీలాంటిది నాలాంటిది కాదు. Whomsoever he comes across, he usually calls them by name. చూడండి, ఎవరు ఎదురైనా కానీ పేరు పెట్టి పిలిచేవాడు. And also he geotags them with their location. వెంటనే అనేవాడు, నువ్వు ఫలానా బెజవాడ శాంతమో కదా, నువ్వు కర్నూలు కాంతమో కదా అనేవాడు. ఆ ఊరి పేరు కూడా చెప్పేవాడు. అది at this age it is not that easy to grasp and memorize or retain the memory all this time. ఎందుచేతనంటే ఆ వయసులో అంత జ్ఞాపక శక్తి కలిగి ఉండటం అనేటువంటిది చాలా కష్టం. At this age even I do not have a half of his memory. నా వయసు, నేను ఇంకా కుర్రవాడినే అయినా కానీ ఆయనకు ఉండేటువంటి జ్ఞాపక శక్తిలో సగం కూడా లేదు నాకు. And so strange that his Bible is not marked with
any pen or pencil. ఇంకోటి చూస్తే ఆయన బైబిల్ మరి మీరు చూశారో లేదో, ఆ బైబిల్లో ఎక్కడా కూడా ఒక అండర్లైన్ చేసుకోవడం కానీ, నాలాగా ప్రసంగం అంతా రాసుకోవడం కానీ ఇట్లాంటివి ఉండేవి కాదు. We used to share room together in some places where we ministered together. ఎందుకంటే ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో మేము ఒకే గదిలో ఉండి ఆయా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒకే గదిలో ఉండేవాళ్ళవి. And uncle used to ask me, could I lend my Bible to him for a glance? అంటే మరి అప్పుడప్పుడు అడుగుతుండేవాడు, అయ్యా ఒకసారి నీ బైబిల్ చూపిస్తావా అని. My Bible is something like a gongura. నా బైబిల్ అట్ట కూడా అంటే గుంటూరు గోంగూరలా ఉంటుంది. But his Bible is all the time very fresh. ఆయన బైబిల్ ఎప్పుడు కూడా చక్కగా దాంట్లో ఏమి ఒక గీత గాని ఒక చుక్క గాని ఏది ఉండేది కాదు. But his ministry is not confined, right? He has a broad ministry, starting the naming child all the way to the burial of any person. చూడండి ఆయన యొక్క పరిచర్య మరి ఎంత విస్తరించిందంటే, ఒక చిన్న శిశువుకు పేరు పెట్టే దగ్గర మొదలుకొంటే ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని ఆయన సమాధి చేసే కార్యక్రమం అన్ని రకాల పరిచర్యల్లో కూడా ఆయన ఉండేవారు. How can you manage with the messages in all these occasions, any part of the world, without having any mark in the Bible? ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన వాక్యం అందించాలి, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వాక్యం అందించాలి, బైబిల్లో ఒక గీత కూడా కొట్టకుండా ఎట్టా ఇన్ని వర్తమానాలు ఆయన ఇస్తున్నాడు, ఆశ్చర్యం అనిపించేది. It is a photographic memory. అంటే ఆయన ఏదైనా చదివాడంటే అది ఆ బుర్రలో నాటుకుపోయేదండి. Praise God, we have such a loving, honored servants the Lord has lavished upon us so that we may grow spiritual in the days to come and dedicate ourselves devotionally unto the Lord, as his honored servant brother Bhakt Singh has trained all these senior servants. మరి ఈ పెద్దలైనటువంటి సేవకులందరినీ కూడా దైవదాసులైనటువంటి భక్త్ సింగ్ గారు ఏ రీతిగా అయితే తరబేదినిచ్చారో మార్గాలను అనుసరించి మనం కూడా మనకు జీవితాల్లో ఆత్మీయంగా ఎదిగి ఆ పందాలో ముందుకు సాగులాగున ఆయన గణపరిచినటువంటి ఆయన దాసులు ఇటువంటి వారిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. He has helped couple of occasions at my home as well. అంతేకాకుండా 1-2 సార్లు అన్న మా ఇంటికి కూడా వచ్చారు. Occasions. 2-3 సందర్భాల్లో. Number one is my sister's marriage, which he has solemnized, and they are blessed with son and a daughter now settled in Karnataka. ఒకటేమో ఒక సందర్భం ఏంటంటే సహోదరి యొక్క వివాహానికి వచ్చారు. వారి వివాహంలో ఆయన పాలు పొందారు. Solemnized the marriage. ఆయన ఆ వివాహం జరిపించారు. అంతేకాకుండా వారు కుమారుడు కుమార్తెతో ఆశీర్వదించబడి కర్ణాటకలో ఆ కుటుంబం స్థిరపడింది. Even uncle recognizes my sister's name and my brother-in-law's name as well. అంతేకాకుండా ఈనాటి వరకు కూడా మరి తిమోతి అన్న సహోదరుని యొక్క మరి సహోదరి పేరు సహోదరి భర్త పేరు కూడా ఆయన గుర్తుంచుకున్నారు. So strange and phenomenal is his memory. చూడండి ఎంతో వింతైన సంఘటనగా ఉంటుంది. ఆయన యొక్క జ్ఞాపక శక్తి అతీతమైనది. And secondly, my father was called home way back in early 2000. అంటే 2000 సంవత్సరంలో ఆరంభ మాసాల్లో మరి సహోదరుని యొక్క తండ్రి గారు మహిమలో పిలువబడిన సందర్భం. Uncle was kind enough to conceal our invitation to attend the burial of my father as well. నా తండ్రి యొక్క భూస్థాపన కార్యక్రమానికి అయ్యా మీరు వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము మనవి చేసినప్పుడు ఆయన దానికి అంగీకరించి అక్కడికి వచ్చారు. So we are richly benefited by his ministry as a family as well. కాబట్టి ఒక కుటుంబ పరంగా కూడా దేవుని దాసుని యొక్క పరిచర్య ద్వారా మేము ఎంతో మేలు పొందినాం. And finally and fifthly, ఐదవ సంగతి, he is a magnanimous in his personality. ఆయన తన యొక్క వ్యక్తిత్వం మాటకొస్తే ఎంతో మరి గొప్పవాడైన, spiritually stalwart, ఆత్మీయంగా ఒక హేమి లాంటి వాడు. Although he looks very small and average physically, ఆయన మామూలుగా చూసేదానికి ఏదో మామూలుగా కనబడినప్పటికీ, but spiritually he is so gigantic in walking with the Lord. ఆత్మీయంగా చూస్తే దేవునితో నడిచే మరి విషయానికి వస్తే ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. What about us, having seen him and blessed by his ministry, what we do because God has kept us alive in this world? ఆయనను చూస్తూ మరి ఆయన యొక్క పరిచర్య గురించి ఎరిగిన వారంగా ఉన్నటువంటి మన మాట ఏంటి? నిన్ను నన్ను ఇంకా దేవుడు సజీవుడిగా పెట్టాడే, మరి మన మాట ఏంటి? He has ministered with uncle and his honored servant Bhakt Singh for quite a long time. అంతేకాకుండా సహోదరుడు మరి సోడు భక్త్ సింగ్ గారితో కూడా ఎంతో కాలం కలిసి పనిచేశారు. He has such a phenomenal grasping power that he used to share the experience with the Bhakt Singh ceaselessly.
అంతేకాకుండా ఆయనకి ఆ జ్ఞాపక శక్తి ఇదంతా కూడా ఎంత మరి అతీతమైన జ్ఞాపక శక్తి అంటే సోడు బత్సింగ్ గారితో తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు మరి అవన్నీ కూడా సుస్పష్టంగా అనేక పర్యాయాలు పంచుకునేవారు. So many times we forget what the Lord has done in our own lives. అనేక పర్యాయాలు మన మాటకు వస్తే దేవుడు మన జీవితాల్లో చేసింది కూడా మర్చిపోతుంటాం. But is it possible to remember what God has accomplished in a way for about 4 or 5 decades back in the life of some godly person? అంతేకాకుండా మరి చూస్తే ఒక 40-50 ఏళ్ల క్రితము వేరే దైవజనుని యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తుంచుకోవడం అంటే అదేమన్నా సామాన్యమైన సంగతి? Perhaps I do believe strongly that he is the only servant of the Lord who has shared the many experiences in relation to the life and legacy of Brother Bakshi. నేను అనుకుంటాను కదా, అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, వారందరిలో కూడా సోడు బత్సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన యొక్క జీవన విధానము, అంతేకాకుండా ఆయన ఏ రీతిగా పరిచర్య చేశాడు, ఎక్కువైన అనుభవాలు పంచుకున్నది తిమోతి గారే. So this is all necessary for us who are alive. కాబట్టి సజీవులమై ఉన్న మనకు ఈ సంగతులన్నీ కూడా అవసరమై ఉన్నవి. So we have considered at least 2 classes of the people until now. కాబట్టి ఇప్పటి వరకు 2 తరగతులకు చెందిన ప్రజలు